ఇంత గొప్ప దేశంలో, ఇంత గొప్ప యజ్ఞభూమిలో, ఇంత గొప్ప వేదభూమిలో, ఇంత గొప్ప కర్మభూమిలో ఎందుచేత ధర్మం ఇలా లుప్తమైపోతోంది అని ఆర్తి చెందుతూ ఆయనకి పరమ విశ్వాసం ఉంది ధర్మం నిలబడుతుందని. ధర్మం పోతుందని వెంకటేశ్వరుడు నమ్మి ఉంటే ఆ అవతారం అసలు నిలబడదు. ధర్మము ఉండి తీరుతుంది ఈ దేశంలో, అది ఆయన నమ్మకం, ఆయన అనుభవం. అందుకే ఆయన అలాగే నిలబడి ఉన్నాడు. అంత కారుణ్యమూర్తి నిల్చున్నాడు. ఎక్కడ మీరు ఎక్కడ 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 ఉండి మనసులో కొనగండి వెంకటేశ్వరుడు గురించి, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఒకసారి మీరు నన్ను నమ్మగలిగితే నేను మీతో ఒక సత్యం చెప్తా. వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ వింటారన్నీ. అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. ఎవరిని కొండ మీదకి రానివ్వాలో తెలిసి, ఎవరిని రానివ్వకూడదో తెలుసు. ఎవరు తనకి పరమభక్తుడో తెలుసు, ఎవరు భక్తుడు కాడో తెలుసు. నేను మీకు ఇంకా సత్యం చెప్పాలంటే, ఆయనకి అభిషేకం చేసి స్నానం చేశాక ఇప్పటికి చెమట పడుతుంది. ఆ చెమట తుడుస్తారు బట్టతోటి. ఆ తుడిచిన బట్ట వాసన చూస్తే సువాసనలు వస్తాయి. మొన్ననే నేను వెంకటాచలం వెళ్ళినప్పుడు ఆయన ఒళ్ళు తుడిచిన బట్ట కళ్ళజోడు తీసేయమని నా కళ్ళ మీద పెట్టారు. ఒకప్పుడు తిరుమలలో నీళ్లు లేక ఎండిపోతే వరుణయాగం చేశారు. వరుణయాగం చేసిన తరువాత పూర్తయిపోయి స్వామివారిని, ఉభయనాంచారుల్ని, ఉత్సవమూర్తుల్ని పట్టుకుని గొడుగట్టుకుని స్వామి పుష్కరిణి దగ్గర నుంచి ఆనందనిలయ విమానంలోకి వెళ్ళిపోతుంటే వెనక వస్తున్నటువంటి పత్రికా విలేకరులు పరిహాసం ఆడారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి కార్యనిర్వహణాధికారి గారు వరుణయాగం చేయించాడు, వాన చినుకు పడలేదు, ఆయన కళ్ళంబట నీటి చినుకులు పడ్డాయన్నారు. ఎందుకని? వరుణయాగం వల్ల వర్షాలు పడ్డాయి అని నిరూపణ కాలేదు. ఎండ మండిపోతుంటే గొడుగు పట్టి తీసుకెడుతున్నారు. పివిఆర్కే ప్రసాద్ గారు రాసుకున్నారు, చాలా బాధపడ్డారు. అయ్యయ్యో, ఇంత కష్టపడి చేశాను కానీ దీనికి ఫలితం రాలేదే అని. ఆయన అలా అనుకుంటున్న ఉత్తర క్షణంలో ఆకాశం అంతా నల్లటి మబ్బులొచ్చి కమ్ముకున్నాయి. గొడుగు పట్టి స్వామిని తీసుకెడుతున్నారు. ఎంత దూరం? పుష్కరిణి దగ్గర నుంచి దేవాలయంలోకి రాజద్వారం వరకు వర్షంలో తడిసిపోకుండా స్వామిని తీసుకెళ్లడం గొడుగులో సాధ్యం కాదని పరిగెత్తుకుంటూ తీసుకెళ్లిపోవలసి వచ్చింది లోపలికి. మరునాడు శుక్రవారం పివిఆర్కే ప్రసాద్ గారు పూరాభిషేకానికి వెళ్లి కూర్చుంటే చీఫ్ ఇంజనీర్ వచ్చి ఆయన చెవిలో గొడిగాడు. గోగర్భం డ్యామ్ అంతా నిండిపోయింది, గేట్లు ఎత్తేయమంటారా అని. ఒక యాగం అంత వర్షాన్ని కురిపించింది.